హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో చాలామంది నేను జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. సో జాయిన్ అయ్యేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, జాయిన్ అయిన తర్వాత డీటెయిల్స్ అండ్ ఎర్నింగ్స్ కానీ అసలు డ్యూటీ ఎలా చేయాలి, ఇవన్నీ చాలామంది కింద కామెంట్స్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా కూడా జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఒక గ్రూప్ లింక్ అయితే ఇస్తాను అండ్ ఒక మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. ఆ మొబైల్ నెంబర్కైనా లేకపోతే గ్రూప్లో జాయిన్ అయినా సో ఏ రకంగానైనా కూడా మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. గ్రూప్లో అయినా చేయండి, లేకపోతే నా పర్సనల్ మొబైల్ నెంబర్కైనా చేయండి. ఏమని నేను జొమాటోలో జాయిన్ అవుతా అని మీరు నాకు మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీరు ఏ సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వీలైతే మీ ఏరియా పేరు కూడా టైప్ చేసి నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి అన్నమాట. సో ఇక్కడ ముచ్చట ఏంటంటే చాలామంది కొత్తగా జాయిన్ అవ్వాలనుకునే వారు చేసే కొన్ని మిస్టేక్స్ గురించి అయితే చెప్పబోతున్నా. సో చాలామంది దగ్గర ఆధార్ కార్డు ఉండదు, కొంతమంది దగ్గర పాన్ కార్డు ఉండదు, కొంతమంది దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండదు, కొంతమంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, కొంతమంది దగ్గర వెహికల్ ఆర్సీ ఉండదు, కొంతమంది దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉండదు, కొంతమంది దగ్గర బైక్ ఉండదు. సో ఇలా అనేకమైన ప్రాబ్లమ్స్తో కొంతమంది ఉంటారన్నమాట. సో ఇప్పుడు జొమాటోలో డెలివరీ బాయ్గా జాయిన్ అవ్వడానికి మెయిన్ మీకు ఉండాల్సిన వాటి గురించి అయితే నేను చెప్తాను. సో అవి ఉంటేనే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే అవి లేకుండా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు నేనైనా ఇవి ఉండాలి బ్రో అని చెప్పాల్సి వస్తుంది అన్నమాట. సో మీరు మెయింటైన్ చేయవలసింది ఏంటిదంటే, మీరు జొమాటోలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. సో అవి ఏంటియో నేను చెప్తాను. ఓకే, ఖచ్చితంగా క్లారిటీగా వినండి. మనం జొమాటోలో రెండు రకాలుగా జాయిన్ అవ్వచ్చు. రెండు రకాలుగా ఎలా అంటే, ఒకటి ఆధార్ కార్డు ద్వారా, ఒకటి పాన్ కార్డు ద్వారా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డు ద్వారా జాయిన్ అవ్వాలంటే మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే పాన్ కార్డు ద్వారా జాయిన్ అవ్వచ్చు. సో ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మీకు ఈ పాన్ కార్డు అవసరం లేదు. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, అండ్ వెహికల్ ఆర్సీ అవసరం లేదు, బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. అర్థమైందా? మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందనుకోండి, పాన్ కార్డ్ అవసరం లేదు, వెహికల్ ఆర్సీ అవసరం లేదు, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, ఏ రకమైన డాక్యుమెంట్స్ అని అవసరం లేదు. సో మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంది కాబట్టి అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ లింక్ అయిపోతాయి అన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందనుకోండి, మీరు కింద గ్రూప్లో మీకు గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను కదా, ఆ గ్రూప్లో అయినా కూడా లేకపోతే నా పర్సనల్ మొబైల్ నెంబర్కి అయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఆధార్ కార్డు ద్వారా జాయిన్ అయ్యే వారికి ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఈ రకంగా జాయిన్ అయిపోవచ్చు. ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే చాలు, ఇంకే డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఇది ఫస్ట్ ప్రాసెస్, మొదటి పద్ధతి. రెండో పద్ధతి గురించి చెప్తా. రెండో పద్ధతి ఏంటిది? పాన్ కార్డు ద్వారా జాయిన్ అవ్వడం. పాన్ కార్డు ద్వారా ఎప్పుడు జాయిన్ అవ్వాలి? మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేనప్పుడు మాత్రమే పాన్ కార్డు మీద జాయిన్ అవ్వాలన్నమాట. సో పాన్ కార్డు మీద జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం కొన్ని డాక్యుమెంట్స్ మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పాన్ కార్డు తోటి మీకు ఎక్కువ లింక్స్ ఏమి ఉండవు కాబట్టి ఈ పాన్ కార్డు మీద కాదా అని కొన్ని వెరిఫికేషన్స్ ఇవ్వడం కోసం దీంతో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ ఉండాల్సి వస్తుంది. మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ పాన్ కార్డుకి మాత్రం కొన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ గురించి నేను క్లారిటీగా చెప్తాను. ఓకే, ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేని వాళ్ళు, పాన్ కార్డు ద్వారా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అంటే, ఇప్పుడు పాన్ కార్డు ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఉండాల్సింది డ్రైవింగ్ లైసెన్స్, ఓకే, అండ్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు. ఓకేనా, ఇప్పుడు పాన్ కార్డు ఇదనుకోండి, మీకు ఈ మూడిట్లలో ఏ ఒకటి ఉన్నా కూడా మీరు పాన్ కార్డు ద్వారా జాయిన్ అవ్వచ్చు. అంటే పాన్ కార్డు పెట్టినప్పుడు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అన్న వెరిఫికేషన్ పెట్టవచ్చు. వెరిఫికేషన్ అంటే మీరేనా కాదా అని తెలుసుకునే ప్రక్రియ అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే రేషన్ కార్డు కానీ. ఓకేనా, ఇప్పుడు ఈ పాన్ కార్డు మీద కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి ఉండాలి. అర్థమైంది కదా? సో మీరు నన్ను కాంటాక్ట్ అయ్యే ముందు మీరు ఒకవేళ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు, కింద లింక్స్ ఇచ్చాను కదా, వాటి ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనో వీడియోనైతే పంపిస్తాను. ఫస్ట్ మీరు పేరు, మొబైల్ నెంబర్, మీ సిటీ పేరు, వీలైతే ఏరియా పేరు, ఇవి టైప్ చేసి పెట్టండి. పాన్ కార్డు ద్వారా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి పాన్ కార్డు ఒకటి ఉండాలి, ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఈ మూడిట్లలో ఏదో ఒక్కటి ఉంటే సరిపోతుంది. అంటే 2 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది పాన్ కార్డు ద్వారా జాయిన్ అవ్వాలనుకునేవారు. సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్ మొట్టమొదటి విషయానికైతే వచ్చేస్తా. ఆ విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు, ఏమని, మన తరపున జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ 5,000 వరకు అని నేను తమ్నెల్ అయితే రాసి పెట్టిన.
సో ఆ జాయినింగ్ బోనస్ మీకు ఎలా వస్తుందంటే, ఇప్పుడు మీరు నాకు పేరు మొబైల్ నెంబర్ నాకు సెండ్ చేశారనుకోండి, నేను నా జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్లో రిఫర్ అయితే చేస్తానన్నమాట. సో ఇట్లా రిఫర్ చేస్తే ఏమవుతుందంటే మీరు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఒక 21 డేస్ కానీ 14 డేస్ కానీ 7 డేస్ కానీ ఇట్లా కొన్ని డేస్లో కొన్ని ఆర్డర్స్ కొట్టాలి అని జొమాటో వాడు మనకు టార్గెట్ అయితే ఇస్తారన్నమాట. సో ఆ టార్గెట్స్ కనుక మనం కంప్లీట్ చేస్తే నాకు ఒక 1000 రూపాయలు వస్తాయి అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు నాకు ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, మీకు అందులో 500 రూపాయలు ఇస్తా. నాకు 2000 వచ్చింది అనుకోండి, మీకు 1000 రూపాయలు ఇస్తా. నాకు 3000 వస్తే మీకు 1500. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, నాకు ఎంత వచ్చినా కూడా అందులో సగం అమౌంట్ అనేది నేను మీకు సెండ్ అయితే ఫోన్పే అయితే చేస్తానన్నమాట. సో ఇప్పుడు మనకు హైయెస్ట్ రిఫరల్ బోనస్ జొమాటోలో ఎంత ఉందంటే 10,000 వరకు ఉంది హైదరాబాద్ మొత్తంలో. సో కొన్ని ఏరియాలకు 5,000, 6,000, 7,000, 8,000, కొన్ని ఏరియాలకు 9,000, కొన్ని ఏరియాలకు 10,000. సో ఇది కొంచెం చేంజ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ మీరు నన్ను అడగచ్చు, అన్న 10,000 ఏ ఏరియా ఉంది, ఆ ఏరియాలో జాయిన్ అవుతాను అనుకోవచ్చు. సో ఇది ఎప్పుడు 10,000 ఉన్న ఏరియా అనుకొని మీరు జాయిన్ అవ్వకండి, దానికి 5,000 ఉండొచ్చు. ఎందుకంటే ఇది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే డెలివరీ బాయ్స్ ఎప్పుడైతే ఏ ఏరియాకి ఎక్కువ కావాల్సి వస్తుందో ఆ ఏరియాకి ఎక్కువ జాయినింగ్ బోనస్ పెడతారు. ఆ ఏరియాకి కావాల్సిన డెలివరీ బాయ్స్ వస్తే అప్పుడు జాయినింగ్ బోనస్ తక్కువ వేస్తారు అన్నమాట. సో మొత్తం మీద మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, నా తరపున మీరు జాయిన్ అయితే మీరు పొందే బెనిఫిట్స్ ఏంటిది. అండ్ ఫస్ట్ సింపుల్గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఒకటి, నాకు ఎంతైతే బోనస్ వస్తుందో అందులో సగం అమౌంట్ నేను మీకు పంపిస్తాను. అండ్ మీరు ఆర్డర్స్ డెలివరీ చేసేటప్పుడు మీకు కస్టమర్ దగ్గర, రెస్టారెంట్ దగ్గర, లేకపోతే ఆర్డర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆర్డర్ ఎలా పికప్ చేసుకోవాలి, డెలివరీ ఎలా చేయాలి, ఇవన్నిటికీ నేను మీకు సపోర్ట్గా అయితే ఉంటాను అన్నమాట. అంటే మీకు డెలివరీ చేసేటప్పుడు ఏ టైంలో మీకు ప్రాబ్లం వచ్చినా కూడా మీరు నాకు కాల్ చేస్తే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే మీరు నా తరపున జాయిన్ అయ్యారు కాబట్టి. సో ఇవన్నీ మీకు చెప్పేవారు కొత్తలో ఎవరు ఉండరు. సో నేను ఒక 14 డేస్ లేకపోతే 3 వీక్స్ లేకపోతే 4 వీక్స్, ఒక నెల రోజులు నేను మీకు చెప్పాను అనుకోండి, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఇట్లా చెప్తే మీకు అర్థమైపోయిన తర్వాత మీరే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బోనస్ అనేది నా తరపున కూడా మీరు సంపాదించుకోవచ్చు. అండ్ మీకు ఇంకా స్పెషల్ బోనస్ ఏంటిదంటే, ఇప్పుడు నా తరపున నేను మీకు బోనస్ సగం అయితే పంపిస్తున్నా కదా, అండ్ జొమాటో నుంచి కూడా మీకు మీ ఏరియాకు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన బోనస్ నాకు ఎంత అయితే వస్తుందో అదే బోనస్ మీ ఏరియాకు కూడా రావచ్చు. ఇది మీకు కొన్ని ఏరియాలకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీ ఏరియాకు జాయినింగ్ బోనస్ ఉందో లేదో నేనైతే చెప్పలేను. నాకు నా ఏరియాలో జాయినింగ్ బోనస్ ఉందా లేదా అనేది మీరు జాయిన్ అయిన తర్వాత చూపిస్తుంది. సో ఈ జాయినింగ్ బోనస్ అనేది మీరు జాయిన్ అయిన వెంటనే, మీ అకౌంట్ యాక్టివేట్ అయిపోయిన వెంటనే నాకు నా ఫోన్లో చూపిస్తుంది అన్నమాట. సో నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి కొన్ని జాయినింగ్ బోనస్లు అయితే కొంతమంది నేను జాయిన్ చేయించాను కదా, వాళ్ళే అయితే మీకు నేను స్క్రీన్ రికార్డింగ్లో అయితే చూపిస్తానన్నమాట. సో దాని ద్వారా నాకు వచ్చిన జాయినింగ్ బోనస్ అంటే, ఇప్పుడు మీరు ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మీకు నా పేరు మీద జాయినింగ్ బోనస్ ఎంత వస్తుంది, ఎన్ని ఆర్డర్లు కొట్టాలి అనేది మీరు నన్ను అడిగితే ఆ స్క్రీన్ షాట్ నేను మీకు పంపిస్తాను అన్నమాట. అట్లా పంపించిన తర్వాత ఇన్ని ఆర్డర్లు ఇన్ని రోజుల్లో మీరు కొట్టిరనుకోండి, ఆ అమౌంట్ నాకు వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ని నేను మీకు సగం అయితే పంపిస్తాను అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నా తరపున మీకు జాయిన్ అయితే బెనిఫిట్సే ఉంటాయి, లాస్ అయితే ఏమైతే లేదు. సో ఈ అవకాశాన్ని అయితే మీరు వినియోగించుకోండి. సో నేను మీకు ఇప్పుడు జొమాటోలో కొంతమంది జాయిన్ చేయించిన ఆ బోనస్ ఎంత వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది నా జొమాటో యాప్ అన్నమాట. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ రిఫర్ సెక్షన్లోకి వెళ్ళినా, ఇక్కడ ఎగ్జాంపుల్కి నార్మల్గా ఏదో ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇంతకుముందు వాళ్ళే అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ చూసుకోండి, కొండ్రు అశోక్ 75 ఆర్డర్స్ 500 అని ఉంది కదా, ఇతను 75 ఆర్డర్లు కొట్టిందన్నమాట 7 రోజుల్లో. 500 రూపాయలు వచ్చినాయి. 325 ఆర్డర్లు 1 ఏప్రిల్ లోపల కొట్టాలి, 3,000 రూపాయలు వస్తాయి అన్నమాట. ఇట్లనే ఇప్పుడు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నది, 50 ఆర్డర్లకు 23 మార్చి లోపల 500 కొట్టాలి. కానీ ఇది ఆల్రెడీ అయిపోయింది, డేట్ అయిపోయింది. సో ఇట్లా మనం ఇన్ టైంలో కొడితే, మీరు ఒకవేళ జాయిన్ అయిన తర్వాత ఇన్ టైంలో కొడితే ఈ అమౌంట్ పక్కన ఉన్న అమౌంట్ నాకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక బ్రదర్ అయితే జాయిన్ అయ్యి చూసుకోండి, 100 ఆర్డర్స్ బై 26 ఏప్రిల్ 500 రూపీస్ అని ఉంది కదా. సో 26 ఏప్రిల్ లోపు 100 ఆర్డర్లు కొడితే 500 రూపాయలు వస్తుందని నాకు ఇక్కడ చూపిస్తుంది. 300 ఆర్డర్లు 26 ఏప్రిల్ లోపు కొడితే 1,500, అంటే మొత్తానికి 2,000. నాకు 2,000 వచ్చినప్పుడు నేను మీకు 1,000 రూపాయలు పంపిస్తాను అనమాట. సో మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో, మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఎంత బోనస్ ఉందనేది స్క్రీన్ షాట్ నన్ను అడిగి పెట్టించుకోండి. రిఫర్ చేస్తా కదా, రిఫర్ చేసిన తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత అది జాయినింగ్ బోనస్ అయితే చూపిస్తాను అన్నమాట. రిఫరల్ బోనస్ అంటారు దీన్ని. మీకు జాయిన్ అయినందుకు మీకు జాయినింగ్ బోనస్ జొమాటో నుంచి వస్తుంది. అది సపరేట్ అన్నమాట. అది కొన్ని ఏరియాలకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మీకు స్పెషల్ బోనస్. సో ఇదైతే నేను నా తరపున నుంచి అయితే మీకు 100% అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంతకుముందు నేను చాలా మందికి అయితే ఇచ్చానన్నమాట. ఇప్పటి వరకు దాదాపు నేను ఒక 200 మెంబర్స్ వరకు 500 అమౌంట్
రూపీస్ అయితే నేను పంపించాను. చాలామంది 1000 వరకు అయితే నాకు వాళ్ళు జాయిన్ అవ్వడం ద్వారా వచ్చినాయి అన్నమాట. 500 ఒక 200 మెంబర్స్ వరకు 100 మెంబర్స్ వరకు అయితే నేను పంపించడం అయితే జరిగింది ఇంతకుముందు. సో మీలో కూడా ఇటువంటి ఈ అమౌంట్ని ఇప్పుడు మీరు ఓన్గా జాయిన్ అయ్యారనుకోండి, ఈ బోనస్ రాదు, మీకు వచ్చే ఆ స్పెషల్ బోనస్ జాయినింగ్ బోనస్ వస్తే రావచ్చు, కానీ ఈ బోనస్ అయితే రాదన్నమాట. సో ఈ బోనస్ రావాలంటే ఏంటిది, మీరు ఖచ్చితంగా నా తరపున జాయిన్ అయితే మీకు మీరు జాయిన్ అయినందుకు వచ్చే బోనస్ జొమాటో వాడు ఇచ్చే బోనస్ కాకుండా నేను సపరేట్గా పంపిస్తానన్నమాట. సో ఈ బోనస్ గురించి మీకు ఈ బోనస్ మీకు అమౌంట్ కావాలంటే మీరు అరేంజ్ చేసుకోవాల్సింది మీకు ఆల్రెడీ చెప్పేసిన. ఏమని, మీరు జాయిన్ అవ్వడానికి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నదనుకోండి, ఏ డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఒకవేళ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే పాన్ కార్డు ఉండాలి. పాన్ కార్డుతో పాటు మూడిట్లలో ఏదన్నా ఒకటి ఉండాలి. అది డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఓటర్ ఐడి అయినా, రేషన్ కార్డు అయినా. సో ఇలా మీ దగ్గర ఏమున్నా కూడా మీరు జొమాటోలో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో ఇంకో చాలా ముఖ్యమైన విషయం, అదొకటి చెప్పడం మర్చిపోయినా, ఫస్ట్ నేను చెప్దాం అనుకున్నా లోపలనే ఉండిపోయింది. సో చాలామంది జొమాటోలో నేను ఇప్పుడు జాయినింగ్ బోనస్ ఇస్తున్నా అని చెప్పి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈజీగా ఫ్రీగానే జాయిన్ అయిపోవచ్చు కదా, జాయినింగ్ బోనస్ తీసుకోవచ్చు కదా అనుకుంటారు. సో అంత ఈజీగానే అయితే రాదన్నమాట. ఫస్ట్ మీరు జొమాటోలో జాయిన్ అవ్వాలంటే హైదరాబాద్లో అయినా కూడా, కొన్ని ఏరియాలో, కొన్ని సిటీస్లో అయినా కూడా మీరు జాయిన్ అయ్యేటప్పుడు కొంత డబ్బులు అయితే జొమాటో యాప్లో పే చేయాల్సి ఉంటుంది, డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అవి ఎందుకంటే బ్యాగు, టీషర్ట్స్ కానీ, ఆన్ బోర్డింగ్ ఫీజ్ అని ఇట్లా జొమాటో వాడు డబ్బులు అయితే కట్ చేసుకుంటాడు అన్నమాట. సో నేను సింపుల్గా ఒక అమౌంట్ అయితే చెప్తాను, ఇంతే ఉంటుందని కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. సో జొమాటోలో జాయిన్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనకు హైదరాబాద్ గురించి చెప్తున్నా, కొన్ని ఏరియాలకు 50 రూపాయల నుంచి 600 లోపు జాయిన్ అవ్వచ్చు అన్నమాట. 50 రూపాయల నుంచి 600 లోపు కడితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. ఒకవేళ హైదరాబాద్ కాకుండా వేరే సిటీస్, నార్మల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ఎక్కడైనా కూడా మినిమం ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక 150 రూపాయల నుంచి 1280 వరకు వేరే సిటీస్లో ఉంటాయి అన్నమాట. సో హైదరాబాద్లో అయితే 50 రూపాయల నుంచి 600 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు. 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 250, 300, అది ఎంతైనా ఉండొచ్చు అన్నమాట. నేను చెప్పేది ఏంటిదంటే ఒక సర్టెన్ అమౌంట్ అయితే చెప్తున్నా. 50 నుంచి 600 లోపు హైదరాబాద్లో ప్రజెంటు అయితే జాయిన్ అయ్యేటప్పుడు జొమాటోకి కట్టే అమౌంట్ అయితే ఉంది. సో నన్ను కాంటాక్ట్ అయ్యేటప్పుడు మాత్రం ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఈ 3 ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ 3 ఉంటే మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్న వాళ్ళు ఇవేం లేకపోయినా కూడా నో ప్రాబ్లం, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఒక లెక్క చెప్తున్నా. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి, పాన్ కార్డు ఉండేటట్టు చూసుకోండి, బ్యాంక్ అకౌంట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఆండ్రాయిడ్ మొబైల్, ఐఫోన్లో రాదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఐఫోన్లో అసలు రాదు. ఓకే, ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి, బైక్ ఉండాలి, 2 వీలర్. మళ్ళీ చాలామంది అన్నగారు 2 వీలర్ లేదు, బైక్ ఇప్పిస్తారా అని అడుగుతుంటారు. సో బైక్ అయితే ఇప్పించడానికి అయితే ప్రెజెంట్ ఎవరు అయితే లేరన్నమాట. సో మీ సొంత బైక్ ఉంటేనే ముందుకు వెళ్ళండి, తొందర మాత్రం అస్సలు పడకండి. జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఆలోచించుకోండి, డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి, అమౌంట్ కూడా రెడీ చేసుకోండి. వట్టిగా నాకు మెసేజ్ చేసి డౌట్స్ అయితే అడిగి నన్ను కూడా కొంచెం ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీకు ఏం డౌట్ ఉందో ఆ డౌట్ ఖచ్చితంగా టైప్ చేయండి. టైప్ చేస్తే నేను దాన్ని నెక్స్ట్ వీడియో అయితే చేస్తానన్నమాట. సో అండ్ ఆ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా జొమాటో గురించి ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి. సో జొమాటోలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కింద గ్రూప్ లింక్ ఉంటుంది, నా పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. అక్కడ మీరు గ్రూప్లో అయినా జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ అయ్యి జొమాటోలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యే ముందు పేరు, మొబైల్ నెంబరు, మీ ఏరియా పేరు, సిటీ పేరు నాకు టైప్ చేసి పెట్టండి. పెట్టిన తర్వాత మీకు డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో వీడియో పంపిస్తాం, రిఫర్ చేస్తా. రిఫర్ సక్సెస్ఫుల్ అవుతుంది. రిఫర్ ఒకవేళ సక్సెస్ఫుల్ కాకపోతే మీ దగ్గర ఒకటే నెంబర్ ఉందనుకుంటే మాత్రం దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ నేను మీకు మీరు నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత అయితే చెప్తానన్నమాట. సో ఈ రోజుకైతే ఈ వీడియోలో అయితే ఇంతేనన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్, గుడ్ నైట్.